హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఇదైతే మా ఫ్రంట్ లాన్ మేక్ ఓవర్ అండి. ఇట్లా వచ్చినాయి అనమాట లాస్ట్ అవుట్పుట్. ఫస్ట్ అయితే ఇలా ఉందనమాట పిచ్చి పిచ్చిగా. ఇదంతా లాస్ట్ ఇయర్ మల్చ్ అండి. సో ఇదంతటిని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా మల్చ్ చేస్తున్నాం అనమాట. మల్చ్ వేయటం వల్ల చాలా బెనిఫిట్స్ అండి. ఎందుకంటే మొక్కలకే కాదు అండ్ ఈ సైడ్ కార్నర్స్ కూడా, హౌస్కి సైడ్ కార్నర్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా మల్చ్ వేసుకోవటం వల్ల ఈ సమ్మర్ వచ్చినప్పుడు చాలా ఎండ వస్తుంది కదండి, అక్కడి నుంచి విడిపోవటం అలా ఏమి ఉండదు అనమాట సాయిల్కి. ఎందుకంటే ఆ మల్చ్లో కొంచెం వెట్నెస్ అనేది లాక్ చేసి పెడుతుంది కాబట్టి సో మనకి అంత హీట్ ఉన్నా కానీ ఆ క్రాక్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయండి. చాలామంది ఇక్కడ అలాగే వాడుతూ ఉంటారు. మేమైతే ఇంక ఈ ప్లాంట్స్కే వేస్తున్నామండి. ఇక అటు కార్నర్స్ అయితే వేయట్లేదు. ఈ ప్లాంట్స్కి అనుకోండి రూట్స్ కొంచెం మంచిగా ఉంటాయి, హీట్ ఎక్కువ ఉన్నా కానీ. ఈవెన్ స్నో టైంలో కానీ, వింటర్లో కానీ, ఈవెన్ సమ్మర్లో కానీ మల్చ్ వేయటం వల్ల ఏంటంటే రూట్స్కి ప్రొటెక్టివ్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అయితే మేము ఈ మల్చ్ అన్నిటిని రిమూవ్ చేసేసి, నేను హోమ్ డిపోలో $10కి 4 ఇచ్చారని చెప్పి ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఇప్పుడైతే ఆఫర్స్లో 5 ప్యాకెట్స్ $10కి వస్తున్నాయండి. అది ఎనీ మల్చ్, బ్లాక్, బ్రౌన్ అండ్ ఇంకో కలర్ కూడా ఉంటుంది. ఆ మొత్తం అన్ని కలర్లు మంచిగా 5 ప్యాకెట్స్ ఇస్తున్నాడండి. మేమైతే బ్లాక్ కలర్ తెచ్చి ఇలా వేసేసాము. ఈ గ్రీన్ షీట్ ఏంటంటే ఇది అమెజాన్లో తీసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ లాన్ మూవ్ చేసినప్పుడల్లా ఈ గడ్డి వెళ్ళి అందులో పడిపోయి అందులో కూడా గ్రో అయిపోతుంది. చూడండి అక్కడక్కడ చిన్న చిన్నగా వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం బార్డర్ లాగా కట్టామన్నమాట దాన్ని. అలాగా లాస్ట్కి బ్లాక్ మల్చ్కి ఈ గ్రీన్ కలర్ది బాగా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ కూడా ఇలా ప్లాన్ చేసేసామండి. అంటే ఈ లోపల నేను కొంచెం చామంతి మొక్కలు పెట్టాను, ఎల్లో కలర్వి. ఇవి కూడా గ్రో అయ్యి ఫ్లవరింగ్ వస్తే చాలా బాగుంటుందని ఇలా పెట్టుకున్నాము. లాస్ట్కి అయితే ఇంకా ఇలా అయ్యిందండి. మొత్తానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమే పని చేయటం. నాకైతే అది అనిపించింది చేస్తుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ మల్చ్ అది తీసేటప్పుడు, ఇలా ప్లాన్ చేసుకునేటప్పుడు కింద వాటర్ పైప్స్ ఉంటాయండి స్ప్రింక్లర్స్వి, అవి మస్ట్గా చూసుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.